ఒక పిల్లోడు రాత్రి అవ్వంగానే పొడువుగా పెరుగుతాడు. చేతులు కాళ్ళు ఎంతలా పెరుగుతాయంటే బట్టలు కూడా పట్టవు. ఇతను ఒక పిల్లోడు కంటే ఒక రాక్షసుడిలా ఉన్నాడు. మీకు కనిపిస్తున్న వీళ్ళిద్దరూ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్. అంటే దెయ్యాలు పడతాయి కదా, వాటి మీద ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా, అలాంటి వాళ్ళు. వీళ్ళిద్దరూ ఒక భయంకరమైన ఇంటికి వెళ్ళి జరిగింది మొత్తం రికార్డింగ్ చేయబోతున్నారు. సో ఈ వీడియో చాలా భయంకరంగా ఉండబోతుంది. సో ముందుగానే చెప్తున్నాను, మీలో ధైర్యం ఉంటేనే ఈ వీడియోని ఫుల్ గా చూడండి. నాకు తెలుసు నేను ఎంత చెప్పినా మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తారని. ఆల్సో ఈ స్టోరీతో పాటు లాస్ట్ లో మెక్సికోలో ఒక టాయ్ స్టోర్ లో దెయ్యం కనబడిందని ఒక ఫుటేజ్ రిలీజ్ అయింది. ఆ ఫుటేజ్ కూడా లాస్ట్ లో చూపించబోతున్నాను. సో ఇక స్టార్ట్ చేద్దామా? ఈ వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ కనబడుతున్న వీళ్ళిద్దరూ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ అని ముందే చెప్పాను. వీళ్ళు ఒక ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇల్లు మొత్తం సీసీ కెమెరా స్విచ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క రూమ్ ఫుటేజ్ వీళ్ళ దగ్గర రికార్డ్ అవుతుంది. ఫస్ట్ రూమ్ ఫొటోస్ వీళ్ళున్న రూమ్ లోది, సెకండ్ ఫొటోస్ ఆ అబ్బాయి ఉన్న రూమ్ లోది, థర్డ్ ఫొటోస్ వచ్చేసి ఆ అబ్బాయి వాళ్ళ మదర్ది. రాత్రి అయ్యింది. సీసీ ఫుటేజ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత అందరూ వాళ్ళ రూమ్ లో నిద్రపోవడానికి వెళ్లారు. రాత్రి పెరిగే కొద్దీ టెన్షన్ అనేది పెరుగుతుంది. 12 తర్వాత ఇంకా భయం అనేది పెరిగింది. మీరే గమనించండి, ఒక అబ్బాయి హాంటెడ్ గా ఉన్నాడు, దెయ్యం పట్టిందంటే మీకు ఎలా నిద్ర పడుతుంది? మన ఇంటి బయట ఒక పిల్లి ఏడుస్తుంటేనే మనకు సరిగ్గా నిద్ర పట్టదు. అలాంటిది సిచ్యువేషన్ ఒకసారి ఆలోచించండి. నైట్ 1 అవుతుండగా ఆ పిల్లోడు రూమ్ నుంచి చాలా సౌండ్స్ మొదలయ్యాయి. మీరు చూస్తున్నట్లయితే ఆ పిల్లోడు కాళ్ళు చేతులు వెంటనే బెడ్ నుంచి బయటకు వచ్చేసాయి. ఈ వీడియోని ఇంకోసారి చూడండి. ఉన్నట్టుండి ఆ పిల్లోడు కాళ్ళు సాగిపోయాయి. గాయస్, ఇది రియల్ అయినా ఫేక్ అయినా చూడడానికి చాలా స్కేరీగా ఉంది. ఇప్పుడు ఆ పిల్లోడు అతని రూమ్ నుంచి బయటకు వచ్చాడు. అతను వస్తున్న సౌండ్స్ చాలా భయంకరంగా ఉన్నాయి. అసలు ఏ యాంగిల్లో అయినా అతను పిల్లోడ్లా ఉన్నాడా? అచ్చం ఒక రాక్షసుడిలా మారిపోయాడు. ఇన్వెస్టిగేటర్స్ వెయిట్ చేస్తూ చాలా డీప్ లోకి వెళ్ళిపోయారు. పక్కన ఆ అబ్బాయి సౌండ్ చేస్తున్న వీళ్ళు లేవడమే లేదు. ఇప్పుడు ఆ పిల్లోడు తన అమ్మ రూమ్ లోపలికి వెళ్తున్నాడు. వెళ్ళి గట్టిగా అరిసి పొడవుగా నాలుకను బయటికి తీసి హట్ చేయడానికి చూశాడు. వెంటనే పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ లేసి సౌండ్ చేయడం వల్ల ఆ పిల్లోడు వెంటనే ఫాస్ట్ గా తన రూమ్ కి వెళ్ళిపోయాడు. జస్ట్ మిస్ వాళ్ళ అమ్మకి ఏదైనా ప్రమాదం జరిగేది. ఇప్పుడు డేటు ఈ రోజు ఆ పిల్లోడు ఎంత రాత్రి అయినా అస్సలు నిద్రపోవట్లేదు. కూర్చుంటూ సడన్ గా ఆ కెమెరా వైపు చూశాడు. చూడ్డానికి అది సేమ్ మన వైపే చూసినట్లు ఉంది. లాస్ట్ టైం వాళ్ళ మమ్మీ దగ్గరికి వచ్చి ఆ పిల్లోడు ఇలా ఇబ్బంది పెట్టాడు అనేసి ఆ ఇన్వెస్టిగేటర్స్ వాళ్ళ మదర్ డోర్ దగ్గర 2 చైర్స్ ని పెట్టారు. ఆ పిల్లోడు ఓపెన్ చేసినా రాకూడదని. ఇప్పుడు ఆ పిల్లోడు ఆ రూమ్ నుంచి బయటకు వచ్చి వాళ్ళ మమ్మీ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. ఎంత ట్రై చేసినా సరే ఆ డోర్ ఓపెన్ అవ్వకపోయేసరికి చాలా కోపం పడతాడు. లాస్ట్ కి కోపం తట్టుకోలేక తన తలతో డోర్ ని పగలగొడతాడు. అమ్మ లేచి పిచ్చిగా అరవడం స్టార్ట్ చేస్తుంది. వీళ్ళిద్దరు ఇన్వెస్టిగేటర్స్ వెంటనే తన రూమ్ నుంచి పరిగెట్టుకుంటూ వస్తారు. కానీ చూస్తే ఆ అబ్బాయి వాళ్ళ మదర్ ఆ ప్లేస్ లో లేరు. ఒకసారి ఆలోచించండి, ఇలాంటి సిచ్యువేషన్ బయట నుంచి మీకు ఎవరైనా డోర్ కొట్టి ఇలా జరిగితే మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఆ ఇంట్లో ఆ ఇద్దరు ఇన్వెస్టిగేటర్స్ మాత్రమే ఉన్నారు. ఆ అబ్బాయి వాళ్ళ మదర్ ని ఎక్కడ తీసుకువెళ్ళాడో అస్సలు ఎవ్వరికీ తెలియదు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఇన్వెస్టిగేటర్స్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా సరే ఆ మదర్ వాళ్ళ అబ్బాయి ఎక్కడా దొరకలేదు. ఇప్పటికీ వాళ్ళిద్దరూ మిస్సింగ్ లోనే ఉన్నారు. గైస్, ఈ ఫుటేజ్ లైఫ్ ఆఫ్ లగ్జరీ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశారు. వీళ్ళేంటంటే ఒక రియల్ గా జరిగిన ఫొటోస్ ని తీసుకొని దాన్ని వీడియో రూపంలో కన్వర్ట్ చేస్తే మనకు చూపిస్తారు. కానీ జరిగిన విషయం మాత్రం 99% రియల్. కానీ ఈ ఫుటేజ్ మాత్రం లైఫ్ ఆఫ్ లగ్జరీ వాళ్ళు క్రియేట్ చేసిందే. జస్ట్ మనకి ఈ ఇన్సిడెంట్ ఇలా జరిగిందని చూపించారు, కానీ ఈ ఇన్సిడెంట్ మాత్రం రియల్ గా జరిగిందే. గైస్, కమింగ్ టు ద సెకండ్ స్టోరీ. ఒక టాయ్ స్టోర్ లో ఒక దెయ్యం ఫొటోస్ రికార్డ్ అయింది.
మీరు ఫస్ట్ ఈ క్లిప్ చూడండి. ఎవరో ఆ అమ్మాయి మీదకి ఏదో విసిరినట్లుగా ఉంది. ఈ షాప్ ఓనర్ పేరు మ్యారియో. ఈ షాప్ ని అక్కడ ఉండే వాళ్ళందరూ హాంటెడ్ గా నమ్ముతారు. మ్యారియో అనే ఈ షాప్ ఓనర్ ఫేస్బుక్ లో ఇలా పారానార్మల్ యాక్టివిటీస్ జరగడం ఇలా రికార్డ్ చేసి చాలా వీడియోస్ ఫేస్బుక్ లో అప్లోడ్ చేశాడు. అవి చూసిన జనాలు నిజంగానే ఈ స్టోర్ లో దెయ్యాలు ఉన్నాయని నమ్ముతారు. ఆ షాప్ లో ఉన్న స్పిరిట్స్ ఆ ఓనర్ నే కాదు, అక్కడికి వచ్చే కస్టమర్స్ ని కూడా చాలా డిస్టర్బ్ చేశాయి. మీరు ఈ క్లిప్ ని చూడండి. ఈ షాప్ లో ఉన్న బొమ్మలు రాత్రి వాటికి వాటే మూవ్ అవుతున్నాయి. సో ఈ షాప్ లో డాల్స్ వింత వింతగా బిహేవ్ చేయడం గమనించారు. మ్యారియో అన్ని బొమ్మల్ని రాత్రి పూట ఒక దగ్గర పెడితే మార్నింగ్ వచ్చి చూసేసరికల్లా అన్ని బొమ్మలు ఒకే ప్లేస్ లో ఉండవు. మీరే ఆలోచించండి, తన షాప్ ఓనర్ తన సొంత షాప్ ని ఎవరైనా ఇలా డిఫేమ్ చేస్తాడా? ఇవన్నీ ఒక రియల్ గా జరిగాయి కాబట్టి వీటన్నిటిని అతను షేర్ చేసుకుంటున్నాడు. అసలు నిజంగా మ్యారియో నిజంగా తన షాప్ లో దెయ్యం ఉందని ఏ ఫొటోస్ చూసి ఫిక్స్ అయ్యాడు? ఇప్పుడు ఆ ఫుటేజ్ మీకు చూపించబోతున్నాను. అది మాత్రం చాలా స్కేరీగా ఉంది. అసలు ఈ క్లిప్ చూసే మ్యారియో తన షాప్ ని హాంటెడ్ గా నమ్ముతున్నాడు. సీసీటీవీ కెమెరాలో ఈ ఇన్సిడెంట్ అనేది రికార్డ్ అయింది. కొన్ని బొమ్మల మధ్య ఒక ఫేస్ అనేది అలా పైకి వస్తుంది. అసలు ఇదేంది, ఎక్కడి నుంచి వచ్చిందో అసలు ఎవ్వరికీ తెలియదు. తర్వాత రోజు మ్యారీ ఆ రూమ్ లోకి వెళ్ళినా సరే అది ఎక్కడా కనబడలేదు. మ్యారియో ఈ ఫొటోస్ చూసిన తర్వాత నుంచి ఆ షాప్ లోకి అడుగు కూడా పెట్టలేదు. అలాగే ఒక జేసీబీ తీసుకొచ్చి ఆ షాప్ ని మొత్తం ఎలానైతే ఉందో అలాగా డిజిటల్ చేశారు. కానీ కొంతమంది ఇప్పటికీ కూడా ఆ ప్లేస్ ని కొనాలంటే చాలా భయపడుతున్నారు. సో ఇలాంటి సంఘటనలు చాలా స్కేరీగా ఉంటాయి. ఇప్పటి నుంచి అయినా మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి బొమ్మలైనా సరే రోడ్డు మీద పడి ఉన్న వస్తువుల్ని తొక్కడం, ఎగతాళి చేయడం ఇలాంటి పనులు అస్సలు చేయకండి. సో గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. నాకు తెలిసి ఈ 2 స్టోరీస్ మీకు నచ్చే ఉంటాయి. నేను మీకోసం ఎవ్రీ సండే 6 PM కి హారర్ స్టోరీని తీసుకొస్తాను. సో గైస్, మీ నుంచి నాకు చాలా సపోర్ట్ కావాలి. సో ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ స్టోరీని షేర్ చేయండి.